పోయిన శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఇరాన్ వందల కొద్ది మిజైల్స్తో ఇజ్రాయెల్ దేశంపై దాడి చేసింది. అయితే ఇన్ని సంవత్సరాల వేల దేశ చరిత్రలో ఈ రెండు దేశాలు ప్రత్యక్ష యుద్ధంలో దాడులకు దిగటం ఇదే మొదటిసారి. అందుకే మిగతా దేశాలు భయపడుతున్నాయి. మిగతా దేశాలు ఇందులో ఇన్వాల్వ్ అయ్యి మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీస్తుంది ఏమో అని. ఇప్పుడు ఇరాన్ ఇజ్రాయెల్ మీద ఎందుకు దాడి చేసింది, ఇరాన్ అలాగే ఇజ్రాయెల్ దేశాలకు ఎందుకు పడదు, అసలు ఎన్ని మిజైల్స్ ను ఇజ్రాయెల్ దేశం ఎలా అడ్డుకుంది? హాయ్, నా పేరు లిబ్నాల్ అక్బరం. ఈ వీడియోలోకి మీకు స్వాగతం. అసలు ఇరాన్ ఇజ్రాయెల్ దేశంపై ఇప్పుడు ఎందుకు దాడి చేసింది? ఈ నెల మొదటి రోజున అంటే ఏప్రిల్ 1న సిరియాలోని ఇరాన్ దౌత్య కార్యాలయంపై ఇజ్రాయెల్ దేశం వైమానిక దాడి చేసింది. అందులో ఆ కార్యాలయం నేలమట్టం అవడంతో పాటు ఆ దాడిలో 13 మంది చనిపోయారు. అందులో ఇరాన్కు చెందిన టాప్ కమాండర్స్ కూడా చనిపోయారు. దీంతో ఇరాన్ దీనికి బదులు తీర్చుకుంటామని చెప్పింది. చెప్పినట్లుగానే శనివారం అర్ధరాత్రి తర్వాత అంటే ఆదివారం ఉదయం ఇరాన్ దాదాపు 300కు పైగా మిజైల్స్ ను సిరియా, యెమెన్ అలాగే వాళ్ళ దేశం నుంచి ప్రయోగించింది. అయితే ఇజ్రాయెల్ కూడా తమ మిత్రపక్ష దేశాల సహాయంతో పాటు తమ అద్భుతమైన మల్టీ లేయర్ మిలిటరీ డిఫెన్స్ సిస్టమ్ సహాయంతో 99% మిజైల్స్ ను తమ భూభాగంలోకి ఎంటర్ అవ్వకుండానే అడ్డుకున్నామని ప్రకటించింది. అలాగే ఇరాన్ ఇక్కడితో తమ రివెంజ్ అయిపోయిందని, ఒకవేళ ఇజ్రాయెల్ దేశం ప్రతి దాడికి దిగితే దాని పరిణామాలు తీవ్రంగా ఉంటాయని వార్నింగ్ ఇచ్చింది. ఇప్పుడు మిగతా దేశాలు అన్ని ఇజ్రాయెల్ కౌంటర్ అటాక్ చేస్తుందా లేదా అని ఎదురు చూస్తున్నారు. అయితే వీళ్ళ మధ్య గొడవ ఇప్పటిది కాదు. అసలు వీళ్ళ మధ్య గొడవ ఎలా మొదలైంది? 1948లో ఇజ్రాయెల్ దేశం ఏర్పడిన తర్వాత చుట్టుపక్కల దేశాలు అన్ని శత్రు దేశాలుగా మారాయి. అందులో ఇరాన్ కూడా ఒకటి. 1979 వరకు ఇరాన్ను పహ్లవి రాజవంశానికి చెందిన షాలు పరిపాలించేవారు. అయితే వాళ్ళు అమెరికాకు దగ్గర అవడంతో ఇరాన్ కూడా ఇజ్రాయెల్ను ఒక దేశంగా గుర్తించింది. అప్పటి వరకు బాగానే ఉన్నాయి వాళ్ళ దేశాల మధ్య సంబంధాలు. 1979లో ఇరాన్ విప్లవ నాయకుడు రుహల్లా ఖొమైనీ ఇరాన్ రాజును గద్దె దింపి ఇరాన్ను ఇస్లామిక్ రిపబ్లిక్గా మార్చాడు. అలాగే అమెరికా దాని మిత్రదేశమైన ఇజ్రాయెల్ను మిడిల్ ఈస్ట్ నుంచి కనుమరుగు చేయడమే ఒక లక్ష్యంగా పెట్టుకున్నారు. తరువాత వాళ్ళ మధ్య సంబంధాలు కూడా దెబ్బతిన్నాయి. వాళ్ళ మధ్య గొడవలు మాటల నుండి చేతల దాకా వెళ్ళాయి. అలాగే ఇజ్రాయెల్ దేశం తమ మనుగడకు ఇరాన్ ప్రమాదకరంగా మారుతుందని భావించింది. అలాగే ఇరాన్లో షియా ముస్లిమ్స్ ఎక్కువగా ఉంటారు. మిగతా ముస్లిం దేశాలలో సున్నీలు ఎక్కువగా ఉంటారు. శత్రువుకు శత్రువు మిత్రుడు అయినట్లు మిగతా ముస్లిం దేశాలు ఇజ్రాయెల్ అమెరికాతో కలిస్తే భవిష్యత్తులో తాను ఒంటరి అవుతానని అనుకుంది. అందులో భాగంగానే చిన్న చిన్న తీవ్రవాద సంస్థలను పెంచి పోషించింది. యెమెన్ దేశంలో హౌతీలు, గాజాలో హమాస్, సిరియా హిజ్బుల్లా ఇలాంటి సంస్థలకు సైనికంగా ఆర్థికంగా సహాయం చేయడం మొదలుపెట్టింది ఇరాన్. అయితే ఇజ్రాయెల్ ఇరాన్ చాలాసార్లే ఒకరిపై ఒకరు పరోక్షంగా దాడులకు దిగారు. కాకపోతే ఎవరు మేమే దీన్ని చేశామని ఒప్పుకోలేదు. 1992లో ఇరాన్ ఇజ్రాయెల్ ఎంబసీని పేల్చి 29 మంది చనిపోవడానికి కారణం అయింది. అది జరిగిన కొన్ని రోజులకు ఇరాన్ సపోర్ట్ చేసే హిజ్బుల్లా ముఖ్యమైన నాయకుడు చనిపోయాడు. ఎవరు కూడా తామే చేశామని ఒప్పుకోలేదు. అమెరికాతో కలిసి ఇజ్రాయెల్ ఇరాన్ న్యూక్లియర్ పవర్గా మారకుండా చాలాసార్లు అడ్డుకుంది. 2000 సంవత్సరంలో ఇరాన్ న్యూక్లియర్ ఇన్ఫర్మేషన్కు కంప్యూటర్ వైరస్ ద్వారా చాలా నష్టం కలిగించింది ఇజ్రాయెల్. అలాగే 2020లో ఇరాన్ న్యూక్లియర్ సైంటిస్ట్ అనుమానాస్పదంగా చనిపోయారు. వీటిని కూడా ఇజ్రాయెల్ ఒప్పుకోలేదు. ఇరాన్ తమపై డ్రోన్స్, రాకెట్స్తో దాడులు చేయిస్తుందని అలాగే సైబర్ వార్స్ చేస్తుందని ఇజ్రాయెల్ చెప్పినా దాన్ని ఇరాన్ ఒప్పుకోలేదు. ఇలా చాలా వాటిని రెండు దేశాలు తామే చేసామని ఒప్పుకోలేదు. మిడిల్ ఈస్ట్లో ఆర్థికంగా సైనికంగా బలంగా ఉన్న సౌదీ అరేబియాకు ఇరాన్కు పడదు. దానికి కారణం ఇరాన్లో షియాలు ఎక్కువగా ఉంటారు. అలాగే సౌదీ అరేబియాలో సున్నీలు ఎక్కువగా ఉంటారు. అయితే కొన్ని సంవత్సరాలుగా సౌదీ అరేబియా అమెరికాతో మంచి రిలేషన్స్ను కొనసాగిస్తుంది. మిడిల్ ఈస్ట్ ప్రాంతంలో దాన్ని ఇంకా బలపరిచేందుకు ఇజ్రాయెల్ సౌదీ అరేబియాల మధ్య అమెరికా మీడియేటర్గా సంబంధాలు బలపడుతున్నాయి అనగానే హమాస్ ఇజ్రాయెల్ పై దాడి చేసింది. దీంతో సౌదీ అరేబియా వెనక్కి తగ్గింది. అది తర్వాత యుద్ధంగా మారి ఇప్పటికీ జరుగుతుంది. కానీ హమాస్ వెనక ఇరాన్ ఉంది. కానీ ఇరాన్ దేశం దాన్ని ఒప్పుకోదు. ఎందుకంటే ఇజ్రాయెల్కు సౌదీ అరేబియా దగ్గర అయితే అది ఇరాన్కు పెద్ద సమస్యగా అవుతుంది.
అందుకే హమాస్ను దాడులు చేయడానికి ఇరాన్ ఉసిగొల్పింది. హమాస్తో ఇజ్రాయెల్ యుద్ధం చేస్తుండగానే ఇంకోవైపు హిజ్బుల్లా అలాగే ఇజ్రాయెల్కు సపోర్ట్ చేసే దేశాల నౌకలపై హౌతీలు దాడులు చేశారు. దీని వెనుక కూడా ఇరాన్ సపోర్ట్ ఉంది. అయితే దాడులను తిప్పికొట్టేందుకు ఇజ్రాయెల్ సిరియాలోని హిజ్బుల్లా సంస్థలపై కొన్ని రోజులుగా దాడులు చేస్తుంది. అందులో ఇరాన్కు చెందిన కమాండర్స్ కూడా చనిపోయారు. రీసెంట్గా అంటే ఏప్రిల్ 1న జరిగిన దాడి వల్ల ఇరాన్ మొదటిసారి ఇజ్రాయెల్పై డైరెక్ట్ అటాక్ చేసింది. అసలు ఇజ్రాయెల్ దేశం అన్ని మిజైల్స్ను ఎలా అడ్డుకుంది? దానికి కారణం ఇజ్రాయెల్ దగ్గరున్న మల్టీ లేయర్ డిఫెన్స్ సిస్టమ్ యారో 3 డిఫెన్స్ సిస్టమ్. అమెరికాతో కలిసి ఇజ్రాయెల్ అభివృద్ధి చేసిన ఈ యారో 3 డిఫెన్స్ సిస్టమ్ లాంగ్ రేంజ్ వెపన్స్ ను భూమి వాతావరణం నుంచి వచ్చినా కూడా అడ్డుకుంటుంది. ఇరాన్ అలాగే యెమెన్ హౌతీ మిలిటెంట్ల నుండి ఇజ్రాయెల్ ను కాపాడుతుంది. ఎందుకంటే వాళ్ళు వందల కిలోమీటర్ల దూరంలో ఉండి ఇజ్రాయెల్ పై దాడులు చేస్తుంటారు. డేవిడ్ స్లింగ్ ఈ డిఫెన్స్ సిస్టమ్ మీడియం రేంజ్ మిజైల్స్ ను అడ్డుకుంటుంది. ముఖ్యంగా లెబనాన్ దేశంలో నుండి హిజ్బుల్లా గ్రూప్స్ నుండి వచ్చే మిజైల్స్ ను ఈ డిఫెన్స్ సిస్టమ్ అడ్డుకుంటుంది. ఐరన్ డోమ్ ఇది బాగా పాపులర్ అయిన రక్షణ వ్యవస్థ. షార్ట్ రేంజ్ మిజైల్స్ ను ఈ ఐరన్ డోమ్ అడ్డుకుంటుంది. హమాస్తో యుద్ధంలో ఇజ్రాయెల్ దేశానికి ఈ డిఫెన్స్ సిస్టమ్ చాలా బాగా ఉపయోగపడింది. ప్యాట్రియోల్ సిస్టమ్ ఇది పాత డిఫెన్స్ సిస్టమ్. ఇది ఒక ఎక్స్ట్రా లేయర్ గా ఇజ్రాయెల్ దేశానికి ఉపయోగపడుతుంది. ఐరన్ బీమ్ ఇది లేటెస్ట్ అలాగే ఇంకా డెవలప్మెంట్ లోనే ఉన్న రక్షణ వ్యవస్థ. లేజర్లను ఉపయోగించి ఇది మిజైల్స్ ను పేల్చి పారేస్తుంది. రీసెంట్ గా జరిగిన దాడిలోనే 8 దేశాలు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయి. ఇరాన్ దేశం యెమెన్ సిరియాల నుంచి మిజైల్స్ ను ప్రయోగిస్తే ఇజ్రాయెల్ అమెరికా జోర్డాన్ బ్రిటన్ ఫ్రాన్స్ తో కలిసి మిజైల్స్ ను అడ్డుకుంది. ఇప్పుడు ఇరాన్ పై ఇజ్రాయెల్ గనక ప్రతిదాడి చేస్తే అమెరికా ఇజ్రాయెల్ కు సపోర్ట్ చేసింది. అదే జరిగితే అమెరికాపై కూడా తాము దాడి చేస్తామని ఇరాన్ చెప్తుంది. అదే జరిగితే రష్యా చైనాలు ఇరాన్ తరపున అలాగే ఇజ్రాయెల్ తరపున వెస్ట్రన్ కంట్రీస్ యుద్ధంలోకి ఇన్వాల్వ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కానీ ఆ పరిస్థితి వస్తుందని ఖచ్చితంగా చెప్పలేం. ఇజ్రాయెల్ ఆల్రెడీ హమాస్తో 6 నెలలుగా యుద్ధం చేస్తూనే ఉంది. దానివల్ల ఆ దేశ రిప్యుటేషన్ అనేది ముస్లిం దేశాలలో దెబ్బతినింది. అలాగే హమాస్ కంటే 10 రెట్లు బలంగా ఉండే ఇరాన్ లాంటి దేశంతో డైరెక్ట్ యుద్ధం అంటే వాళ్ళు చాలా ఆలోచిస్తారు. ఇరాన్ ఏమో తమ అంతర్గత సమస్యలతో ఇబ్బంది పడుతుంది. అలాగే అమెరికా సపోర్ట్ ఉన్న ఇజ్రాయెల్తో యుద్ధం అంత ఈజీ కాదు. యుద్ధం వల్ల ఎంత నష్టం ఉంటుందో ఇరాన్కు బాగా తెలుసు. రష్యా ఏమో ఉక్రెయిన్ యుద్ధంలో నిమగ్నమైంది. ఇంకా మన దేశం అయితే మ్యాక్సిమం న్యూట్రల్ గా ఉండడానికి ట్రై చేస్తుంది. అభివృద్ధిని కోరుకునే ఏ దేశాలు కూడా ప్రత్యక్ష యుద్ధంలో ఇన్వాల్వ్ అవ్వవు. అలాగే చాలా దేశాలలో ఈ సంవత్సరంలో ఎలక్షన్స్ జరగబోతున్నాయి. అలాగే 3వ ప్రపంచ యుద్ధం లాంటి పరిస్థితి రాకూడదని మనం కోరుకుందాం. ఈ వీడియో నచ్చితే లైక్ అలాగే షేర్ చేయండి. అలాగే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.